హాయ్ అండి అందరికీ. నేనైతే ఈరోజు ఎగ్ బిర్యానీ అండ్ పెరుగు పచ్చడి చేస్తున్నానండి. మై ఛానల్ నేమ్ శరుణ గిరీష్ అండ్ బ్లాగ్. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఫస్ట్ అయితే ఎగ్స్ అనేది పెట్టుకోవాలండి. తర్వాత కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కారపొడి, పసుపు, ఉప్పు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ అనేది యాడ్ చేసుకోవాలి. లైట్గా తీసుకున్నానండి. ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ అనేది వేసుకోవాలి. కొంచెం సిమ్లో పెట్టుకున్నానండి. ఎక్కువ మంట పెట్టినామంటే ఇది మాడిపోతుందండి. ఎగ్స్ అనేది కట్ చేసుకోవాలండి సైడ్కి. కొంచెం కట్ చేసుకొని వేసుకుంటే ఆ మసాలా అంతా ఎగ్స్ లోపలికి వెళ్తుంది. కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం సపరేట్గా ప్లేట్లో అయితే తీసి పెట్టుకున్నాను. అదే ప్యాన్లోనే ఆయిల్ వేసుకొని మసాలా ఐటమ్స్ వేసుకోవాలండి. చెక్క, లవంగం, బిర్యానీ ఆకు అయితే తీసుకున్నాను. 2 యాలక్కాయలు అయితే తీసుకున్నానండి. ఇలాచి వేరే ఏమీ యాడ్ చేయలేదండి. నేను సింపుల్గానే వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి ఒక 3 అయితే తీసుకున్నాను. మీకు ఎంత కారం అయితే అంత కారం తీసుకోండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ అనేది వేసుకున్నాను. ఆనియన్ అనేది బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. అది పచ్చి వాసన అనేది వస్తుందండి. కొంచెం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత టమోటా అయితే ఒక 4 తీసుకున్నానండి. కట్ చేసుకొని వేసుకున్నాను. ఇందులోనే కొంచెము ఉప్పు, పసుపు అయితే వేసుకోవాలి. టమోటా అయితే కొంచెం మగ్గుతుందండి ఉప్పు, పసుపు అనేది వేసుకుంటే. ఉప్పు కొంచెం వేసుకుని తగినంత ఉప్పు వేసుకోవాలి. అందులోనే కొంచెం పసుపు అనేది వేసుకున్నాను. బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. సిమ్లోనే పెట్టుకున్నానండి మాడిపోతుంది అనేసి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ధనియాల పొడి అయితే తీసుకున్నాను. కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోరండి. స్కిప్ చేసుకోండి. తర్వాత కారపొడి అయితే తగినంత కారం చూసుకొని వేసుకోవాలి. తర్వాత అయితే గరం మసాలా అయితే తీసుకున్నాను. బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత పెరుగు అనేది యాడ్ చేసుకున్నాను. లైట్గా తీసుకున్నానండి. ఒక చిన్న కప్పుతో అయితే తీసుకున్నాను పెరుగు అనేది వేస్తే చాలా బాగుంటుందండి. తర్వాత పుదీనా, కొత్తిమీర అనేది కట్ చేసి పెట్టుకొని వేసుకున్నాను. తగినంత పుదీనా, కొత్తిమీర అయితే కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నూనె అనేది అడ్జస్ట్ అయినట్టు రావాలి, సైడ్లో వచ్చినట్టు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకు తెలుస్తుంది ఫ్రై అయినట్టు. బియ్యం అయితే ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలండి. ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను నేను రైస్ అయితే. ఇందులోనే బిర్యానీ మసాలా అయితే వేసుకున్నానండి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ రైస్ అనేది ఇది ఎగ్స్ అనేది తీసుకోవాలి. ఆ ఎగ్స్ వేసుకున్న తర్వాత కూడా బాగా మసాలా అనేది పట్టేటట్టు ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత రైస్ అనేది వేసుకొని వాటర్ అయితే తగినంత వాటర్ వేసుకోవాలండి. ఒక గ్లాస్కి 2 గ్లాస్ అనేది వేసుకొని ఉప్పు అనేది సరిపోకపోతే సాల్ట్ చూసుకొని ఉప్పు అనేది వేసుకోవాలి. నెయ్యి అనేది లాస్ట్లో కొంచెం ఒక చిన్న స్పూన్కి అయితే నెయ్యి అనేది వేసానండి. నెయ్యి వేసినాక ఉప్పు అనేది వేసుకున్న తర్వాత కుక్కర్ అయితే క్లోజ్ చేసుకొని ఒక 2 విజిల్ పెట్టుకోవాలి. 2 విజిల్ అయితే పెట్టుకోవాలి. తర్వాత విజిల్ పోయిన తర్వాత ఓపెన్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీరు ఎలా చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి. తర్వాత అయితే పెరుగు పచ్చడి అయితే చేసుకున్నాము.
ముందుగా పెరుగైతే తీసుకున్నాను. ఇందులోకి కొంచెము ఉప్పు అనేది వేసుకొని తగినంత ఉప్పేసుకోవాలి. తర్వాత ఆనియన్ అనేది కట్ చేసి పెట్టుకొని వేసుకున్నాను. ఇందులోనే కొంచెం క్యారెట్ అయితే తీసుకున్నాను. క్యారెట్, కొత్తిమీర అవన్నీ కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే క్యారెట్ కొంచెము చిన్నదిగా అయితే వేసుకున్నాను. కొత్తిమీర అది కూడా వేసుకున్నాను. కరివేపాకు కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేయలేదు. బాగా వేసుకొని కలుపుకోవాలి. నేనైతే ఈ 3 అయితే వేసానండి. మీరు ఎలా వేసుకుంటారో కామెంట్ చేయండి. బాగా కలుపుకున్న తర్వాత కొంచెం గట్టిగా ఉంటుంది కదా, కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. కొంచెం వాటర్ అయితే తీసుకున్నాను. వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ అట్లా అలాగా పెట్టేసి తర్వాత వేసుకొని తింటే బాగుంటుందండి. సరే అండి, బాయ్ అండి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి.